నమస్తే సార్. చూసే అండి. పినపాక మండల కేంద్రంలో బీసీ హాస్టల్ ఉంది సార్. ప్రజెంట్ ఎన్ని అడ్మిషన్లు అయినాయి? ప్రజెంట్ 16 అడ్మిషన్ కొత్తగా తీసుకోవడం జరిగిందండి. థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు జాయిన్ కావచ్చు. ఇక్కడ జాయిన్ అయిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైనా బీసీ క్యాస్ట్ వాళ్ళు, తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ఎవరైనా జాయిన్ కావచ్చు. ఇక్కడ బీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ జాయిన్ కావచ్చు సార్. జాయిన్ అవ్వచ్చు. అంటే వాళ్ళు ఈ లోకల్లో ఈ మండలం చదువుతూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి సార్? ప్రజెంట్ ఇక్కడ వచ్చిన పిల్లలకి వాళ్ళకి మెనూ ప్రకారం భోజనం పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ వెల్కమ్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బెడ్స్ మంచిగా ఉన్నాయి సార్? బెడ్ సౌకర్యం ఉంది ఇక్కడ? బెడ్స్ లేవు, కార్పెట్స్, బ్లాంకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ టోటల్గా హాస్టల్లో? టోటల్గా 42 మెంబర్స్ ఉన్నారు. 40 మెంబర్స్. ప్రజెంట్ బడిబాట కార్యక్రమంలో మీరు తిరిగారు కదా సార్? అప్పుడు ఎన్ని అడ్మిషన్లు కొత్తగా నమోదయ్యాయి? 16 అడ్మిషన్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ జాయిన్ అయ్యే విద్యార్థులు ఉంటే వాళ్ళు ఏమేమి తమ పట్టుకురావాల్సి వస్తుంది సార్? జాయిన్ అయ్యే విద్యార్థి వచ్చేసి ఫస్ట్ స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్, తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్. ఎందుకంటే గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి కాస్మోటిక్ చార్జెస్ అకౌంట్ లో వేయడం జరుగుతుంది డైరెక్ట్ గా. అందుకోసం బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కూడా ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్.